వెస్ట్ బెంగాల్లోని ఒక మారుమూల గ్రామం. అక్కడ సరైన రోడ్లు లేవు, హాస్పిటల్కి వెళ్ళాలంటే వాహనాలు దొరకవు. అట్లాంటి క్లిష్ట పరిస్థితులలో తన బైక్ని అంబులెన్స్గా మార్చి దాదాపు 2 దశాబ్దాలుగా 4500 కంటే ఎక్కువ ప్రాణాలను కాపాడిన ఆ సామాన్యుడి పేరు కరీముల్ హక్. అందరూ అతన్ని ప్రేమగా అంబులెన్స్ దాదా అని పిలుస్తారు. కరీముల్ వెస్ట్ బెంగాల్లోని దాల్బోగ్రా అనే గ్రామంలో అత్యంత నిరుపేద కుటుంబంలో జన్మించాడు. కరీముల్ తన కుటుంబాన్ని పోషించడానికి అక్కడున్న టీ గార్డెన్లో కూలీగా పనిచేసేవాడు. దాల్బోగ్రా కనీస వైద్య సదుపాయం కూడా లేని ఒక మారుమూల గ్రామం. అక్కడి ప్రజలు వైద్య సేవల కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. ఈ దుస్థితిని ఆయన చిన్నప్పటి నుండి దగ్గరుండి అనుభవించాడు. తన గ్రామంలో అత్యవసర వైద్య సేవలు లేకపోవడం వల్ల చాలామంది సరైన సమయంలో హాస్పిటల్కి చేరుకోలేక కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతుండేవారు. ఒకసారి కరీముల్ తల్లికి గుండెపోటు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లడానికి కనీసం ఒక సైకిల్, రిక్షా కూడా దొరకలేదు. సరైన వైద్యం అందక ఆయన తల్లి చనిపోయింది. ఈ సంఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తన తల్లిలాగా ఇంకెవ్వరూ చనిపోకూడదని కరీముల్ అప్పుడే నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి తన దగ్గరున్న బైక్ని అంబులెన్స్గా మార్చి ఆ బైక్ పైన పేషెంట్స్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. మొదట్లో అతను తన బైక్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా డబ్బులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తన సంపాదనంతా బైక్ పెట్రోల్కి, పేషెంట్స్ కోసమే ఖర్చు చేసేవాడు. రాత్రింబవళ్ళని తేడా లేకుండా ఎవ్వరు ఫోన్ చేసినా తన బైక్పై బయలుదేరేవాడు. ఆయన నిస్వార్థ సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2017లో దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆయన సేవలను గుర్తించిన పలు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. సహాయం చేయడానికి పెద్దగా ఆస్తులు ఉండాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉన్న వారి కష్టాన్ని చూసి స్పందించే మనసుంటే చాలు, ఎవరైనా మార్పు తీసుకురావచ్చని కరీముల్ హక్ నిరూపించాడు. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.